హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ బార్లీ జావా. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా తాగాల్సిన ది బెస్ట్ హెల్దీ డ్రింక్ అండి ఈ బార్లీ జావా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బార్లీ జావలో. ముఖ్యంగా ఒంట్లో ఉన్న వేడినైతే చిటికలో తగ్గించేస్తుంది. చాలా పవర్ఫుల్ డ్రింక్ అండి ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బార్లీ జావ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కప్పు బార్లీ గింజలు తీసుకుంటున్నానండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు నిదానంగా వేయించేసుకోండి. జనరల్గా అయితే ఈ బార్లీ జావా నీళ్ళలో ఈ బార్లీ గింజలు వేసేసి బాగా ఉడికించి ఆ గింజలను సపరేట్ చేసేసి ఆ వాటర్ వరకు అలాగా జావలాగా తీసుకుంటారు. ఈ పద్ధతిలో అయితే మీకు అస్సలు వేస్ట్ అవ్వదండి. బార్లీ గింజలు ఇలాగ వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇది మెత్తటి పౌడర్ అయితే అవ్వదండి, కొంచెం రవ్వగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే నేను ఇలాగ ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని మనం జావలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఒక 4 కప్పుల నిండుగా నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈలోపు మరొక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ వరకు అయితే సబ్జా గింజలు తీసుకుంటున్నానండి. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని 5-10 నిమిషాలు నానితే సరిపోతుంది. అలాగే మరొక గిన్నెలోకి 2 స్పూన్ల వరకు అయితే మనం మిక్సీ పట్టుకున్న ఆ బార్లీ పౌడర్ని 2 స్పూన్లు వేసాను. ఇందులోకి కూడా తగినంత నీళ్లు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా, గడ్డలు లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 1/6 ఇంచ అంగుళం అండి. అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఈ పేస్ట్ని అయితే మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇలాగ సాల్ట్ వేసేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం తెరలనివ్వాలండి. నీళ్లు ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే బార్లీ పౌడర్లో నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోండి. మీకు ఈ పుదీనా ఆకుల ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అలాగే కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. చూడండి, మనకి రవ్వగా ఉంటుంది కదా చెప్పా కదా ఈ పౌడరు. ఆ రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి ఈ జావని. చల్లారిన తర్వాత అప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అలాగే మజ్జిగ, కొంచెం చిక్కటి మజ్జిగ, అలాగే కమ్మటి మజ్జిగ వేసుకోండి. పుల్లటి మజ్జిగ కాకుండా కొంచెం కమ్మగా మజ్జిగ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలాగా తగినంత చిక్కటి మజ్జిగ వేసేసుకొని ఇక ఫైనల్గా కొంచెం అరచెక్క నిమ్మరసం పిండేసుకోండి. ఇంతేనండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ వేసవిలో. తప్పకుండా ఈ ఎనర్జెటిక్ డ్రింక్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీటుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.